నమస్తే, వెల్కమ్ టు లియో. వైసీపీ పార్టీ మాకు 39% ఓటర్ పర్సంటేజ్ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే ఇది నిజంగా రియల్ ఓటర్స్ పర్సంటేజ్ అయినా సరే, ఒకవేళ నిజంగా 39% ఉంటే వాళ్ళు ఇప్పుడు ఆ ప్రజలకు చేస్తున్నటువంటి న్యాయం ఏంటి? నిజంగా ఈ పర్సంటేజ్ కంటిన్యూ అవ్వబోతుందా? ఇప్పుడు జగన్ అసెంబ్లీకి రద్దు చేసి వెళ్ళిపోయాడు. అదేవిధంగా బొత్స సత్యనారాయణ కౌన్సిల్ కూడా మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నిజంగా ప్రతిపక్ష హోదాలో ఉంటూ వీళ్ళు చేస్తుంది ఏంటి? ప్రజలు నిజంగా న్యాయం చేస్తున్నారా? దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ నుంచి కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకుంటే వైసీపీ దాదాపు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయింది. అయినా సరే 39% వచ్చిందని చెప్పి చెప్పుకుంటున్నారు. కానీ కొన్ని పల్లెటూళ్ళలో మనం చూస్తే చాలా వింత వింత కథనాలు అయితే మనకు వినిపిస్తున్నాయి. ఈ 39% కూడా రియల్గా జగన్ని కావాలని చెప్పి ఓటర్సేనా అని చెప్పేసి అంటే మీరు ఏమంటారు సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఇప్పుడు గడిచిన 9 నెలల నుంచి వ్యవహరిస్తున్న తీరు, ఆయన ప్రవర్తన విధానం చాలా ఆందోళనకరంగా ప్రజలకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటకి చేసే పనులకి పొంతన ఉండట్లా. వేర్ వెంట్ రాంగ్ సైకలాజికల్లీ అనేది అర్థం కావట్లా. ఇప్పుడు ఒక విషయం. రెండో విషయం, ఆయన సంబంధించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, శ్రేణులు ప్రతి ఒక్కరు కూడా అక్రమ ఆర్జన కేసులు, రకరకాల కేసుల్లో, క్రిమినల్ కేసుల్లో జైలు బాట పడుతున్నారు. వాళ్ళని ఓదార్చడానికి ఈయన జైలు వెంట ఇంకొక బాట పడుతున్నాడు. ఇవన్నీ అంశాలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. రెండోది, మీరు ప్రస్తావించినట్టు ఆయనకి 39.37% ఓట్స్ వచ్చినాయి. కాబట్టి ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నారు. ప్రతిపక్ష హోదా కావాలి అనేది అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఎవరు అనేది నా క్వశ్చన్. ఇవ్వాల్సింది స్పీకరా? ఇవ్వాల్సింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి? ఇవ్వాల్సింది ఎవరు? ఎవరిని అడుగుతున్నాడు ఇవ్వమని? చిన్నపిల్లాడు ఏదో స్కూల్లో అడిగినట్టు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను అని. మీరు ఇందులో ఇంకొద్ది డిబేట్ చేద్దాం. మనం ఎందుకు అడుగుతున్నాడు అనేది కూడా డిసైడ్ చేద్దాం. ఒకటి. రెండోది, ఆర్టికల్ 101 సెక్షన్ 4 ఏం చెప్తుంది? 10% ఆఫ్ ద సీట్స్ గెలిస్తే ప్రతిపక్ష హోదా అని వస్తుంది అని చెప్తుంది. అది పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు. నంబర్ 1. నంబర్ 2, గతంలో ఈయన అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లుంటే అసెంబ్లీ వేదికగా ఈయన అన్న మాటలు ఒకసారి మీరు వీడియోస్ క్లిప్పింగ్స్ చూడొచ్చు. నేను చెప్తున్న మాట కాదు. ఒక 6 మెంబర్స్ మీలో నుంచి తీసి బయటికి తీస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్నాడు. మరి ఆ జగన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో చెప్పింది కరెక్టే కదా? మరి ఈరోజు ఇట్లా ఎందుకు చెప్తున్నాడు? ఈ రెండు వ్యత్యాసాలు ఎందుకు అవుతున్నాయి? ఆయన చెప్పింది డీవియేషన్ ఎందుకు అవుతుంది? అది చెప్పింది ఆయనే. ఇప్పుడు ఈరోజు ప్రతిపక్ష హోదా కావాలని చెప్తుంది ఆయనే. 3వ అంశం, 39% కాబట్టి ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నారు. మన దగ్గర పర్సంటేజ్ ఆఫ్ ఓటులను బట్టి ప్రతిపక్ష హోదా ఇచ్చేది చరిత్ర ఇంతవరకు ఇక్కడ ఉంది భారతదేశంలో. రెండోది, తెలంగాణ రాష్ట్రాన్ని ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చిన ఓటు పర్సంటేజ్ అంతా 40%. వాళ్ళకు వచ్చిన సీట్లన్నీ 65. మరి అదే 39% లేదా వాళ్ళు అన్నట్టు 40%. జగన్ రెడ్డి గారికి వచ్చిన సీట్లన్నీ 11. సో దీని కంక్లూజన్ నేనేమంటానంటే లాజికల్ టెక్నికల్ కంక్లూజన్. ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ పర్సంటేజ్ ఓట్స్ వాట్ యూ గాట్. ఇట్ ద క్వశ్చన్ ఆఫ్ హౌ మెనీ సీట్స్ యూ గాట్. ఇట్ మ్యాటర్స్ ఇన్ ఇండియా. అది వేరే కంట్రీస్లో, జర్మనీలోనో ఎక్కడోనో పర్సంటేజ్ ఓట్ల ప్రకారం ప్రతిపక్ష హోదా ఇస్తారో తెలియదు. ఇక్కడ అట్లా లేదు అనేది అందరికీ తెలిసిన అంశం. జగన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఆయన గతంలో అన్నమాట ఇది. రెండో అంశం, ప్రతిపక్ష హోదానే ఇస్తే ఎందుకు వస్తానని ఎందుకు అంటున్నాడు? అసలు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఓటర్స్ ఈయనకి ఓటు ఎందుకు వేశారు? ప్రజా సమస్యలు ఉన్నాయి, దాన్ని ఈయన గెలిపించుకుంటే అసెంబ్లీలో ప్రస్తావించి మా నియోజకవర్గం డెవలప్ చేస్తాడు అన్న ఆశతో కదా ఓట్లు వేశారు. మరి నా డ్యూటీ ఆయన డిశ్చార్జ్ చేయలేనప్పుడు ఆ ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే పదవి ఎందుకు? ఈ మాట నేను అనట్లా, సొంత సిస్టర్ షర్మిళ అంటున్నారు. వాళ్ళు అంటున్నారు, నేను అనేది కాదు. మరి అసెంబ్లీకి వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళట్లేదు? ప్రతిపక్ష హోదా కావాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నాడు? ప్రతిపక్ష హోదా ఇస్తే ఆ ఫెసిలిటీస్ వేరుగా ఉంటాయి. అది సెక్యూరిటీ కావచ్చు, లేదా అదర్ ఫెసిలిటీస్ కావచ్చు, అసెంబ్లీలో మాట్లాడటానికి ఇచ్చే టైం కావచ్చు, లేదా డిఫరెంట్ ప్రోటోకాల్స్ ప్రకారంగా ఆయనకు వచ్చే హోదా. కానీ ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయింది కదా, మండే అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయినప్పుడు ఈ ప్రోటోకాల్ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మంత్రులు కానీ చీఫ్ మినిస్టర్స్ కానీ గేట్ నెంబర్ 1 నుంచి వెళ్తారు. సో నిన్న అసెంబ్లీలో జగన్ రెడ్డికి సంబంధించిన ఆయనతో పాటుగా మిగతా 10 మంది వేరే గేట్ నుంచి వెళ్ళారు.
ఆ గేట్లో వెళ్తే ఏంది, ఈ గేట్లో వెళ్తే ఏంటంటే ఆ గేట్లో డైరెక్ట్ వెహికల్ దగ్గరికి వెళ్తుంది, నడిచే డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఇచ్చే గౌరవం అది. జగన్ రెడ్డి గారు నిన్న ఎంటర్ అయిన గేట్ నెంబర్ 2లో దూరంగా కార్లు పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ గేట్లో నుంచి వెళ్ళాలి, అలాంగ్ విత్ అదర్ ఎమ్మెల్యేస్. హీ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్ ఎమ్మెల్యే ఓన్లీ సిన్స్ హీ ఈజ్ ఎమ్మెల్యే ఓన్లీ. సో ఇవన్నీ ఆయనకి తట్టుకోలేకపోతున్నాడు. అంటే గతంలో నేను చీఫ్ మినిస్టర్ను కదా, ఇప్పుడు ఎమ్మెల్యేలతో పక్కన వాళ్ళతో సమానంగా ట్రీట్ చేస్తే ఆయన ఈగో దెబ్బతింటుందేమో మరి ఒకటి. రెండోది అడిషనల్ ఫెసిలిటీస్ కోసం సెక్యూరిటీ కావచ్చు, రకరకాల అడిషనల్ అంటే క్యాబినెట్ ర్యాంక్ కాబట్టి క్యాబినెట్ హోదాకు సంబంధించిన ఫెసిలిటీస్ వస్తాయి కాబట్టి, సో ఇన్ని అంశాల వల్ల ఆయన ఆ విధమైన కోరిక కోరుతున్నాడు. సో ఆ కోరిక హేతుబద్ధమైందా, అసలు చట్ట ప్రకారం సాధ్యమా కాదా అని ఆయనకు తెలుసు. రెండో అంశం, అసెంబ్లీకి వెళ్లకుండా ఇట్లానే కూర్చుకుంటే ఆర్టికల్ 101 సెక్షన్ 4 ప్రకారం 6 months వెళ్ళకపోతే మళ్ళీ డిస్క్వాలిఫై చేస్తారు. ఆ విషయం ఆయనకు తెలుసో తెలియదో కానీ రఘురామకృష్ణరాజు స్పీకర్ గారు పదే పదే చెప్పడం వల్ల మన అసెంబ్లీకి వెళ్ళారు. అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆయనకి తెలియవచ్చింది తర్వాత వెళ్ళిన తర్వాత, అది గవర్నర్ ప్రసంగం రోజు అసెంబ్లీ ఏదైతే ఉంటుందో డే 1 సెషన్ ఆఫ్ ద అసెంబ్లీ అటెండ్ అయినా కూడా అది కన్సిడర్ చేయరు అటెండెన్స్ కింద, అది ఓన్లీ గవర్నర్ ప్రసంగం మాత్రమే. సో ఇప్పుడు మళ్ళీ ఆ 60 days కౌంట్ అనేది ఆయనకి ఇంకా కత్తి మెడ మీద ఉంది, అది కంటిన్యూ అవుతుంది. సో ఇట్లా ఎన్ని రోజులు అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటాడు. నా నెక్స్ట్ క్వశ్చన్, ఇదే ప్రిన్సిపల్ మండలి సభ్యులు ఉన్నారు కదా, ఎమ్మెల్సీస్, వాళ్ళందరూ వెళ్తున్నారుగా మండలిలో, డైలీ అటెండ్ అవుతున్నారు కదా, మరి నీ ఎమ్మెల్యేని అసెంబ్లీకి ఎందుకు అటెండ్ కాకుండా కట్టడి చేస్తున్నావు? వాట్ ఈస్ ద లా? ఈ రెండు వ్యత్యాసాలు ఏంటి? మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేస్ని వెళ్ళనివ్వవు, అక్కడ మీ ఎమ్మెల్యేస్ వెళ్తారు. గతంలో ఇదే జగన్ రెడ్డి గారు అసలు మండలి అవసరం లేదని మాట్లాడిన మాట మనం విన్నాం. మరి ఈరోజు మండలి కావాలా, మండలిలో ఆయన బొత్స సత్యనారాయణ గారు ఆయన లీడర్గా ఉండాలా, వాళ్ళు డైలీ అటెండ్ అవ్వాలా? మరి ఎమ్మెల్యేలు ఇట్లానే కట్టడి చేస్తే వాళ్ళు కొంతకాలానికి కొద్ది రోజులు ఫ్రస్ట్రేషన్ వచ్చి ఎవరికైనా ఏ ఎమ్మెల్యేకైనా గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అని అనాలని జీవిత కోరిక. మరి ఈయన కట్టడి చేయటం వల్ల ఆల్రెడీ అందులో కొంత ఫ్రస్ట్రేషన్కి లోనవుతున్నారు. వాళ్ళు గనక ఒకేసారి 6 members కనుక జంప్ చేస్తే వేరే పార్టీలోకి ఎల్పీ ఉండదు, డిజాల్వ్ అవుతుంది. గతంలో తెలంగాణలో జరిగింది మనకి. అదే విధంగా ఇక్కడ అదే ప్రిన్సిపల్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆల్రెడీ వేరే పార్టీల వైపు చూసి అందరూ వెళ్ళిపోతున్న సందర్భం చూసాం. ఈ ఒక్కసారి 6 members గంపగుత్తగా వెళ్తే లెజిస్లేటివ్ పార్టీ ఉండదు అక్కడ, ప్రతిపక్ష హోదా సంగతి దేవుడు ఎరుగు. సో ఇవన్నీ ఒక విషయం. ఇంకొక విషయం ఏంటంటే డిస్క్వాలిఫై అయితే ఇప్పుడు ఈయన డిస్క్వాలిఫై ఎవడు చేస్తాడు, నన్ను ఎట్లా చేస్తాడో చేయండి చూద్దాం అని ప్రెస్లో అన్నాడు. మరి అటువంటి దానికి భయపడే కదా మన గవర్నర్ ప్రసంగానికి వెళ్ళింది. సో డిస్క్వాలిఫై అయితే ఏమవుతుంది, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. మళ్ళీ ఎలక్షన్ వస్తే ఏమవుద్ది, నేను చూసుకుంటాను ఎలక్షన్లో వై నాట్ 175 అని ఇప్పుడు అనొచ్చు కదా. అంటే రియాలిటీ ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ జరిగితే ఈ 11 సీట్లలో 8 సీట్లు ఆయన కోల్పోతాడు. దట్ ఈస్ ద ఇంటెలిజెన్స్ రిపోర్ట్. జగన్ రెడ్డి దగ్గర ఆ రిపోర్ట్ ఉంది, ఇంటెలిజెన్స్ రిపోర్టు. 3వ అంశం నేను టెక్నికల్గా ఆయన డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు అన్న విషయం ప్రస్తావన చేస్తా. గతంలో ఈయన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక సంచలనమైన టాపిక్గా ఏం మాట్లాడాడు, వై నాట్ 175 అంటే దాని ఉద్దేశం ఏంది, ప్రతిపక్షం ఉండొద్దనేనా? అంతే, ప్రతిపక్షంలో ఎవరు ఉండకూడదు, అదే కదా వై నాట్ 175 అంటే. మరి ఈరోజు ఏం మాట్లాడుతున్నారు, ప్రతిపక్షం అనేది ఉండాలి, ప్రతిపక్ష నాయకుడు ఉండాలి, ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వాలి, ప్రతిపక్షం అనేది పిల్లరు ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో ఉండాలి అని ఈరోజు మాట్లాడుతున్నారు. మరి వై నాట్ 175 ఫార్ములాకి వచ్చినప్పుడు ఎలక్షన్కి ముందు అది ఆలోచన ఏమైంది? గతంలో సొంత తల్లి విజయమ్మ గారితో కూడా అదే అనిపించాడు, ఈసారి ప్రతిపక్షం కూడా లేకుండా చంద్రబాబు నాయుడు లేకుండా చూడాలని చెప్పి అన్నారు. కానీ అది వీళ్ళకి వర్తించింది. మరి ఆ రోజు ఆ మాట మాట్లాడినప్పుడు ఈరోజు ప్రతిపక్షం ఉండాలా, ప్రతిపక్ష నాయకుడు ఉండాలా, ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే అవకాశమే ఉండాలా, అసలు కీ పాయింట్ ప్రతిపక్షం కదా అంటున్నాడు. ఎందుకు, వై దిస్ డీవియేషన్స్ ఆఫ్ థింకింగ్, వాట్ ఈస్ ద ప్రాబ్లం? సో ఆయన సైకలాజికల్గా ఒక స్టాండ్ మీద ఉండలేకపోతున్నాడు. రెండో విషయం, ఈయన ఉన్నాడు కదా పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేశారు. సరే వాళ్ళ భార్యతో ఈయన మాట్లాడాడు, ఏం కాదు మన అన్న వస్తాడు పొన్నమాల సుధాకర్ రెడ్డి అన్న, ఆయన చూసుకుంటాడు అన్నాడు. ఇందులో చర్చ ఏం జరుగుతుందో తెలుసునా, ఇదే పొన్నమాల సుధాకర్ రెడ్డి గారు అన్న వీళ్ళన్న వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు ఏం మాట్లాడాడు కోర్టు దగ్గర, ఆయన పోయిన పనేంటి వల్లభనేని వంశీని రక్షించడానికి. కానీ ఆయన ఏమన్నాడు అక్కడ కోర్టు దగ్గర, అందరూ చూశారు తెలుగు రాష్ట్ర ప్రజలు, ఆయన మాట్లాడింది వంశీని ఇంకా గోతులోకి దించే విధంగా మాట్లాడాడు. ఆయన వల్ల ఆయన ఇంకా ఇరుక్కున్నాడు, చేస్తే తప్పేంది అన్నాడు. రెండో అంశం, ఇదే జగన్ రెడ్డి గారు వంశీ అరెస్ట్ సందర్భంలో అవినాష్ అందగాడు, కొడాలి నాని అందగాడు, వంశీ అందగాడు, అందుకే అరెస్ట్ చేశాడు అన్నాడు.
పోసాని కృష్ణమురళి కూడా అందగాడయా, అందుకే అరెస్ట్ చేశారాము. మరి అట్లా అనొచ్చు కదా. ఇప్పుడు మూడో అంశం, ఈ పోసాని కృష్ణమురళి దగ్గరికి వాళ్ళ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు వీళ్ళ అన్నగారిని పంపించాడు అనుకో, ఆయన అవును పవన్ కళ్యాణ్ని తిడితే తప్పేంటి, పవన్ కళ్యాణ్ పిల్లల్ని తిడితే తప్పేంది, వాళ్ళ ఆవిడని తిడితే తప్పేంది, చంద్రబాబు నాయుడు గారిని తిడితే తప్పేంది, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడితే తిడితే తప్పేంది, దానికి కేసులు పెడతారా, సెక్షన్లు పెడతారా అని అన్నాడు అనుకో, మరి పోసాని కృష్ణమురళి పరిస్థితి అంటే ఆయన పర్మనెంట్గా లోపలేయడానికి ఈయన డిసైడ్ చేశాడా ఏంది జగను? దీన్ని ఏ విధంగా చూడాలంటున్నా అంటే ఆయన మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న పనులు, చేసిన పనులు, ఇప్పుడు బిహేవ్ చేస్తున్న విధానం కొంత ఇబ్బందికరమైన అర్థం కాని పరిస్థితుల్లో గజిబిజిగా ఒక ఫ్రస్ట్రేషన్కు లోనై ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. అయితే మీరు అన్న మాటలు నాకు ఇంకోటి పాయింట్ కూడా గుర్తొచ్చింది సార్. ఏదైతే పిన్నెల రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయినప్పుడు జగన్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్ళి అవును మా వాడు ఈవీఎం బాక్సులు బద్దలు కొట్టాడు తప్పేంటి అన్నాడు. అంటే వీళ్ళు ఇరికిస్తానికి చూస్తున్నారా లేదా తీసుకొస్తానికి చూస్తున్నారంటే ఏమర్థం? రైట్లీ పాయింటెడ్ అవుట్. నేను రెండు అంశాలు ప్రస్తావించే వల్ల నేను వంశీధను పోసానికి మరి పిన్నెల్లిది నాకు ఇప్పటికీ గుర్తు. ఆయన అన్నమాట అసలు ఒకసారి ఎవరికి అర్థం కాలే. అవును ఏవిఎం మిషన్లు పడగొడితే తప్పిందా అన్నాడు. అంటే ఈయన అసలు అంటే మానసిక స్థితి సరిగా లేక అట్లా మాట్లాడుతున్నాడా, లేదు ఈ నోటోరియస్ క్రిమినల్స్ అంతా జైల్లోనే ఉండని అని అట్లా అంటున్నాడా స్ట్రాటజిక్గా? అంటే ఎందుకు అంటున్నాడు అనేది ఇది పాయింట్ అని మనం ఖచ్చితంగా చెప్పజాలం. కానీ ఈ రెండు అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటంటే స్టేబుల్ మైండ్, స్టేబుల్ థింకింగ్ లేదా కావాలని వీళ్ళందరినీ లోపల పడేసి లాంగ్ లైఫ్ జైల్లో ఉంచుదాం అనుకున్నాడా? సో అందులో విధంగానే భాగంగా మనం ఇంకొక విషయం గమనించినట్టయితే వల్లభనేని వంశీ అరెస్ట్ సందర్భంలో వల్లభనేని వంశీ భార్యను పక్కన పెట్టుకొని ఆమెను మోటివేట్ చేస్తూ చెప్పిన అంశం వీడియోలో బయటకు వస్తూ ఉంది. ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్కి నువ్వే నిలబడవలసి వస్తుంది, వంశీకి ఎప్పటికీ బయటికి రాడు, జైల్లో మిలాఖత్కి వెళ్ళినప్పుడు ఆ మూటలు బస్తాలు ఎక్కడున్నాయో ఏందో కొద్దిగా తెలుసుకో అన్నాడని ఆమె మాటలు, బాడీ లాంగ్వేజ్ మనకు చూసినట్టయితే ఆయన జైలు జీవితం అనుభవిస్తున్నాడన్న బాధ కనిపిస్తుందా అని సాధారణ ప్రజలు ఈరోజు క్వశ్చన్ చేస్తున్న సందర్భం. ఏదేమైనా పరిణామాలన్నీ ఒకసారి చూసినప్పుడు నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు అనేది ఒక గుణపాఠం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. రెండోది, అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు లా ఫ్రేమ్ వర్క్లో వీళ్ళు అక్రమ అరెస్టులు అంటున్నారు, అది ఎక్కడ అక్రమం అర్థం కావట్లా. ప్రొసీజర్ ప్రకారం చేస్తున్నప్పుడు అక్రమం కాదు. సో ఈ విధంగా వీళ్ళు ప్రొసీజర్ ప్రకారం ఎన్డీఏ గవర్నమెంట్ అరెస్ట్ చేసుకుంటా వెళ్తే జైల్స్ సరిపోవు. ఒకటి నంబర్ 1. నంబర్ 2, నా అసెస్మెంట్ ఏంటంటే దీనికి ఒకటి సపరేట్ కోర్టు పెట్టాలా, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలా, దీనికి ఒక సపరేట్ యంత్రాంగం పెట్టాలా. ఎందుకంటే ఇవాళ రేపు ఒక వ్యక్తి మీద సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేసే స్థాయికి ఆంధ్రప్రదేశ్లో నేరాలు పెరిగినాయా? వల్లభనేని వంశీ మీద సిట్టు వేసే అంత స్థాయిలో ఆయన నేరస్తుడా? సో ఈ ప్రక్రియ విధంగా కొనసాగితే స్పెషల్ ఫాస్ట్ కోర్టులు పెట్టాలా, స్పెషల్ యంత్రాంగాన్ని పెట్టాలా, ఇవన్నీ జైల్స్ కూడా అకామిడేట్ అవుతాయో లేదా అన్న విధంగా వీళ్ళ అక్రమాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక ఆందోళన కలిగించే అంశంగా మనం భావించాలా. దీనికి సపోర్ట్ చేస్తున్న జగన్ రెడ్డిని మరి ఏ విధంగా ఆయన ఆలోచన విధానం ఉంది అనేది కూడా నాకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి ఆ 39% ఓటర్స్ మాత్రం పూర్తిగా గంగలోకి తొక్కేసినట్టే అని చెప్పి అనుకోవాలి వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. సో ఈ 39% ఓట్లు 151 నుంచి 11 సీట్లు వచ్చినాయి. వీళ్ళు ఏమంటారంటే ఆ సీట్లు మాట మర్చిపోయారు, ఓట్లు పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నారు. ఇదే ఓటు పర్సంటేజ్ 39.37% ఎంతో వచ్చింది. సో వాళ్ళు 40% అంటున్నారు, అది ఓకే. కాకపోతే వీళ్ళు రియల్గా ఓటర్స్ కనుక ఇంకా కొద్దిగా ఈ ఎన్డీఏ పరిస్థితి ఇలా ఉండబోతుంది, వీళ్ళ అక్రమాలు కనుక ఇంకా వీళ్ళు ఒకటేమైందంటే ఓటర్స్లో అప్పట్లో భయం ఎక్కువ పెట్టారు. ఏం భయం అంటే మాట్లాడితే అరెస్ట్ చేయటం, మాట్లాడితే కొట్టడం, మాట్లాడితే కస్టోడియల్ టార్చర్ పెట్టడం, అంటే మాట్లాడిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టుకుంటూ అక్రమ కేసులు పెట్టుకుంటూ జైల్లో పడేసి నిర్దాక్షిణంగా హింసించిన సందర్భం చూసి ఓటర్స్ భయపెట్టారు. కాబట్టి ఆ 39% ఓట్లు అయినా వచ్చినాయి. లేకపోతే అవి కూడా వచ్చుండే కాదు. ఎందుకంటే లిక్కర్ కానీ, వైన్ కానీ, మైన్ కానీ, గ్రానైట్ కానీ, గ్రావెల్ కానీ ఏది చూసినా అక్రమాలే. సో ఈ ప్రజలు భయపడే 39.37% అయినా వచ్చి ఉంటుందాము, కానీ ఆ భయం లేకపోతే ఇవి కూడా వచ్చుండే కాదేమో అని అనిపిస్తూ ఉంది. అంటే ఒకవేళ లేదు అంటే దాదాపు 11%కే పరిమితం అయిపోవాలని చెప్పి అనుకోవచ్చు అంటారా? అనుకోవచ్చు, ఖచ్చితంగా అనుకోవచ్చు. మొన్న కనుక 11 మందితో వెళ్ళి 11 నిమిషాలు ఉండి అసెంబ్లీలో బయటకు వచ్చినట్టు ఈ 11% సరిపోయేది. బహుశా ఆయనకి లక్కీ నంబర్ అది. సో చూద్దాం సార్, మొత్తానికి ఏపీ ప్రజలను మాత్రం పూర్తి తొంగలో తొక్కి ప్రతిపక్ష హోదా కానీ ప్రతిపక్ష ఇస్తేనే వస్తా అని చెప్పేసి అంటున్నాడు. సో చూద్దాం సార్ ఏం జరగబోదు. నమస్తే, థ్యాంక్ యూ.
Please subscribe to Leo News for more videos.